సోకాకు ఈయన తుర్కా హైమతు. ఈయన భార్య పిల్లలు గిట్ట ఎవరు లేరు. ఈ నివాసంలో ఈ పంబలో లాడకట్టుకు ఈయన ఒక్కడే ఉంటాడు. బోయినాగా ఇంటి దిక్కు. ఈ విషయాన్ని గుడిసెల్ మొగిలయ్య ఆడుకొని తిని ఊరి మీద బతికేటోడు. ఆయన భిక్షాటన చేసుకొని బ్రతకని. కాకపోతే తాగిన తర్వాత ఇతని మీద బలాత్కారంగా మందు ఓపిమని బలవంతం చేసి ఇట్లా కాల్చిండు. దీనికి మేము యువన్ న్యూస్ తరఫున ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన పేరు మీద ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది గ్రామ పెద్దలు ప్లస్ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. కాబట్టి గ్రామ పెద్దలకు మరియు ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి, సుదీప్ గారికి, వర్ష మేడం గారికి, శివకుమార్ అన్న గారికి, అశోక్ అన్న గారికి, మల్లేష్ అన్న గారికి వీళ్ళందరూ కూడా తక్షణమే స్పందించాలని కోరుతున్నాం. ఇక్కడ చూడమ్మా, ఇది ఎవరు కాల్చారు నీకు ఇట్లా? ఎందుకోసం కాల్చిండు? అంటే వాళ్ళు బకెట్ వాళ్ళ కొట్టిందంట, అది వాళ్ళ కొట్టినా ఇది వాళ్ళ కొట్టినా అనుకుంటా మందు తాగిపోయమన్నాడు. నేను తాగిపోయా అన్నా. నా దగ్గర పైసలు నువ్వు భాస్కర్ దగ్గర ఇల్లింత సీనియర్ దగ్గర పనిచేసిన పైసలు వచ్చినాయి అని చెప్పేసి కూడా మాట్లాడారట. నిజమేనా? వచ్చినాయి. కష్టం చేసిన పైసలు తీసుకోవడం ఇచ్చేసారు. అయితే ఆయనకు వచ్చిన పైసలకి నీకు ఆయనకు దాపాలనే మన రూల్ ఉందా? తాపాలన్నట. మరి నాకు ఒక ఫోన్ ఎందుకు చేయలేవు? కాల్చేటప్పుడు నేను ఇంటి పక్కకి ఉంటా కదా. డ్యూటీకి పోయినా? డ్యూటీకి పోయినా, ఎడిపోయినా చేయలే. సరే దవాఖానకు అయితే పోదాంపా, తర్వాత ఆలోచన.